పెట్టే ఖాళీ. ఇప్పుడు ఎవడైనా అమాయకుడు నాపి వాడి జేబు ఖాళీ చేసి నా జేబు నింపుకోవాలి. రైట్ రా పక్కది వై యూ గో ఫాస్ట్. షో బండి కాగితాలు అండ్ యువర్ డ్రైవింగ్ లైసెన్స్. అసలు యూ హ్యావ్ ఆల్ కాగితాలు ఆర్ నాట్? అన్నీ ఉన్నాయి. ఓకే, ఇటు రండి సార్, మీరు రండి సార్. మీకు యూనివర్సల్ ట్రూత్ చెప్పనా, మీరు ఏదో ఒక విషయంలో దొరికిపోతారు. ఎందుకంటే అది రూలు. అందుకని చీప్గా 300 ఇచ్చి సైలెంట్గా పల్సర్ తీసుకొని వెళ్ళిపోండి. ఓకే, అసలే మీకు టైం అవుతుంది. మరి ఇంతకంటే బెటర్ ఆప్షన్ లేదు. మరి ఏమంటారు? నా దగ్గర అన్ని పేపర్స్ ఉన్నాయి, నేను డబ్బులు ఇవ్వను, కావాలంటే చెక్ చేసుకోండి. అబ్బా, అదే ఫైనలా? సీటు ఓకే, గేరు లైట్ ఓకే, హెల్మెట్ ఉంది. ఈడమ్మ ఈడెట్లా దొరుకుతాడు? దొరికాడు. నీ బైక్ కండిషన్ కంట్రోల్ లేదు, అందుకనే వస్తుంది. పొల్యూషన్ ఎఫెక్ట్ కారణంగా బైక్ని స్టేషన్కి తీసుకొని వెళ్తున్నా. టుమారో స్టేషన్కి వచ్చి 2000 ఫైన్ కట్టి బండి తీసుకెళ్ళి. మోకా సార్, అయినా నా బండి కండిషన్లోనే ఉంది, కొన్ని 1 ఇయర్ కూడా కావట్లేదు, కావాలంటే చూసుకోండి. ఛా, అవునా? నువ్వు చెప్పింది వినాలా? మోకు రావడం నీకు కనిపించకపోయినా నాకు కనిపిస్తుంది. ఫైనల్గా నీకు చెప్పేది ఒకటే, టుమారో యూ కమ్ము అండ్ 2000 ఫైన్. ఓకే, టేక్ బైక్, జరుగు. ఆగాగు. నోనా, ముందైతే 300, ఇప్పుడైతే 500, రేపు స్టేషన్లో అయితే 2000. చెత్తదవా. ఈరోజు క్లెవర్ అయింది. ఏంటి మామ, రోడ్డు మీద పైసలతో బిజీగా ఉన్న కానిస్టేబుల్వి సడన్గా రోడ్డు దిగి పేపర్స్ ఎంఆర్ ఆఫీస్కి వచ్చావు? తప్పుద్దా? ఒక చెల్లికి అన్నయ్య పుడితే కొన్ని పనులు చేయాలి. మరి చెల్లి గవర్నమెంట్ జాబ్ కోసం అప్లై చేసింది, ఓబీసీ సర్టిఫికేట్ కోసం వచ్చాను. నువ్వేంట్రా మరి ఇక్కడ? నువ్వు చెల్లి సర్టిఫికేట్ కోసం వచ్చావు, నేను క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం వచ్చాను. ఒక్క గ్రామం మామా, మనకు త్వరగా ఓబీసీ సర్టిఫికేట్ కావాలంటే ఎంఆర్ఓ కానీ ఆర్ఐ కానీ ఎంత తీసుకుంటున్నారు? ఏంటి లంచమా? అందరు నీలాగా ఉంటారు అనుకోక మామ. నువ్వైతే హెల్మెట్లు 500, టైర్లో గాలికి బదులు ఇసుకుందని 600, బైక్ మీద కాకి రెట్టేసిన 700, అమాయకులతో తీసుకుంటావు. కానీ ఇక్కడ ఎంఆర్ఓ ఆర్ఐ అలాంటి వారు కారు. ఆర్ఐ గారు ఇంకా మంచోడు, ఊర్ స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తుంటాడు. అంటే నో మనీ కంప్లీట్ వర్క్. ఇంతకీ ఆర్ఐ రూమ్ ఎక్కడ? దేనికోసం ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్? సబ్ ఇన్స్పెక్టర్ జాబ్కి అప్లై చేయడం కోసం. మీ ఫాదర్ ఏం చేస్తుంటారు? మా ఫాదర్ ఫార్మర్ సార్. ఓకే, నా వెరిఫికేషన్ అయిపోయింది. ఎంఆర్ఓ గారు సైన్ చేసి అటెండర్కి ఇస్తారు, అప్పుడు దాకా మీరు బయట వెయిట్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
ఏంటిది? గిఫ్ట్ సార్. ఎందుకు? అంటే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే వారం రోజులైనా పడుతుంది, కానీ మీరు నాకు అడిగిన వెంటనే ఇస్తున్నారు, అందుకని గిఫ్ట్ ఇస్తున్నావా? అవును సార్. చూడు మిస్టర్, నేను నీకు వెంటనే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎందుకు ఇస్తున్నానో తెలుసా? ఎస్ఐ జాబ్కి అప్లై చేసుకోవడానికి రేపే లాస్ట్ డేట్ అన్నావు కాబట్టి, అంతేగా నీ డబ్బు కోసం కాదు. ఎందుకయ్యా నిజాయితీగా పనిచేసే వాళ్ళని డబ్బులు ఇచ్చి చెడగొడుతున్నారు? మన దేశంలో గవర్నమెంట్ ఆఫీస్లో లంచం తీసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని అందరూ అంటున్నారు. మరి ఉండరా? నీలా అడగకుండా లంచం ఇచ్చేవాళ్ళు ఉంటే? అసలు డబ్బు ఇమ్మని నేను నిన్ను అడిగానా? మరి ఎందుకు ఇస్తున్నావు? ఇండియాలో వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం అధికారులకి ప్రజల నుంచి లంచం రూపంలో వస్తుందని అంచనా. దానికి కారణం అధికారులు కాదు, ప్రజలే. ఈ ఎంఆర్ఓ ఆఫీసులు, పోలీస్ స్టేషన్లు, పోస్ట్ ఆఫీసులు, రైల్వే స్టేషన్లు, కలెక్టర్ ఆఫీసులు, ఇలా గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నది జనం కోసం, జనానికి సేవ చేయడం కోసం. ఒకటి గుర్తుపెట్టుకో, గవర్నమెంట్ పుట్టింది జనం కోసం, జనం పుట్టింది గవర్నమెంట్ కోసం కాదు. గవర్నమెంట్ ఆఫీసులో మాలాంటి ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలో ఏదైనా తప్పు చేసినా, అక్రమాలు చేసినా నిలదీసి ప్రశ్నించే హక్కు ఇలాంటి వాళ్ళకుంది. ఆఖరికి రాష్ట్రానికి సీఎం అయినా, దేశానికి పీఎం అయినా సరే. ఇక నుంచి ఎవరికి లంచం ఇవ్వకు, అడిగితే ఎదిరించు. సారీ సార్, మీ నిజాయితీ గురించి తెలుసుకోకుండా వచ్చి నేనే తప్పు చేశాను. నా గుండె మీద చేసుకొని చెప్తున్నాను సార్, భవిష్యత్తులో నాకు గవర్నమెంట్ జాబ్ వస్తే ఎవరి దగ్గర లంచం తీసుకోను, మీలానే 10 మందికి హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్. వీడా? ఎక్కడో చూసానే. గుర్తుకొచ్చింది. పల్సర్ బైకు 500 కుంపదీసి మొన్న జరిగింది గుర్తుపెట్టుకొని నా దగ్గర 50 నొక్కేశాడా. అయినా సుబ్బుగాడి చెప్పాలే మనలాగా బేవర్స్గాడు కాదని, 10 మందికి హెల్ప్ చేసే మంచి పనుడని. హలో ట్రాఫిక్, ఇక్కడికి వచ్చింది థింక్ చేయటం కోసమా ఏదైనా వర్క్ కోసమా? వర్క్ కోసమే. ఏంటి పని? ఓబీసీ సర్టిఫికేట్ కావాలి. ఎవరికి? మా సిస్టర్కి సార్. నీ సిస్టర్కి అయితే నువ్వు వచ్చావేంటి? తను కాలేజ్కి వెళ్ళింది సార్. నేను అప్లికేషన్ మీద అన్ని చోట్ల సైన్ చేసింది సార్. అప్లికేషన్ ఇచ్చి 10 రోజుల తర్వాత నీ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళు. సార్ ఓబీసీ సర్టిఫికేట్ 2 రోజుల్లో కావాలి, చాలా అర్జెంట్ సార్. 2 రోజుల్లో ఓబీసీ సర్టిఫికేట్ కావాలంటే 5,000, 5 రోజుల్లో కావాలంటే 3,000, 10 రోజుల్లో కావాలంటే 1,000 రూపాయలు ఇవ్వాలి. మీరు లంచం తీసుకోరని, పూర్ స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తారని బయట టాక్ సార్. అలాంటిది మీరు కూడా లంచం తీసుకుంటారా? బేసిక్గా నేను మంచివాడిని, నీలాంటి బేవాస్ వాళ్ళకి మాత్రం బుల్లెట్ని. ఏరా, రోడ్డు మీద కాకి డ్రెస్ వేసుకొని ఇంటి ముందు వాళ్ళని కాకిలా అడుక్కుంటున్నావు, సిగ్గులేదు? ఏరా, నిన్న నువ్వు చేసిన పనికి నేను కానీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని కాకుండా సామాన్య వ్యక్తిని అయి ఉంటే పాట్లో నీ బాడీ నుంచి భయంతో చెమట, గాయంతో రక్తం కంబైన్డ్గా కారి ఉండేవి. ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, మనీ మ్యాటర్ ఉంటే నీ మ్యాటర్ మూవ్ అవుతుంది. ఫైనల్గా నీకు చెప్పేది ఒకటే, టుమారో యూ కమ్ము అండ్ 2000 ఫైన్, ఓకే? టేక్ బైకు. ఓకే, 2 రోజుల తర్వాత వచ్చి నీ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళు. ఓకే సార్. నేను పొగ పేరుతో 500 తీసుకుంటే వాడు పగ పేరుతో బోడి సంతకం కోసం 5,000 తీసుకున్నాడు. ఇదేనేమో కుక్క కాటుకు బెల్ట్ దెబ్బ అంటే. నేను డ్యూటీలో ఉన్నప్పుడు పర్ఫెక్ట్గా ఉంటే ఇప్పుడు యారే గాడు అందరికీ హెల్ప్ చేసినట్లు నాకు కూడా హెల్ప్ చేసేవాడు. జరిగిన సీన్ వల్ల మనకు అర్థమైంది ఏంటంటే, ఒకవేళ లంచం తీసుకున్నా మనకే బొక్క. అవును, ₹1 10 రూపాయలు బొక్క. అమ్మో, ఇక లంచం వద్దు, జన్మలో వద్దు. నువ్వు కాని ₹1 లంచం తీసుకుంటే ఏదో ఒక సందర్భంలో ఎవరికో ఒకరికి ₹10 లంచంగా ఇవ్వాల్సి వస్తుంది. అది ట్రాఫిక్ కానిస్టేబుల్ అయినా, జిల్లా కలెక్టర్ అయినా సరే. కాబట్టి లంచం ఇవ్వకుండా, లంచం తీసుకోకుండా దేశానికి ఒక మంచి పౌరుడిగా ఉండు. If you take a rupee as a bribe, you have to offer a bribe of ₹10 in near future. Doesn't matter whether you are a traffic constable or the district collector, so be a responsible citizen and help grow our country better.
హాయ్ ఫ్రెండ్స్, ఎయిడ్స్ అనే మహమ్మారిని మెడిసిన్స్తో సంపూర్ణంగా నిర్మూలించడం మన చేతుల్లో లేదు, కానీ లంచం అనే మహమ్మారిని మాత్రం మంచి మనసుతో నిర్మూలించడం మన చేతుల్లోనే ఉంది. రిమెంబర్ ఇట్.